ఎవరైనా ప్రాపర్గా కట్టకపోతే వాళ్ళతో ఇదే జరగాల, ఇదే జరుగుతుందా, ఇది రూలా? రూల్ అలా ఏం లేదు, చాలా డివియేట్ చేస్తారు. యాక్చువల్లీ రూల్ అయితే దెర్ ఈజ్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఇస్తుంది అసలు రికవరీ ప్రాసెస్ ఏంది, రికవరీ ఎవరు చేయాలి. రికవరీ ఏజెంట్కి కూడా పోలీస్ వెరిఫికేషన్ అవ్వాలి ఒక రికవరీ ఏజెంట్కి మన దగ్గరికి వచ్చేటప్పటికి. ఇంకొకటి దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ టైం లిమిట్. ఒక టైంలో బిఫోర్ 8 AM చేయకూడదు పొద్దున. ఆఫ్టర్ 7 PM కాల్ చేయడం కానీ, ఆ రికవరీ ఏజెంట్ వచ్చి ఇంటి దగ్గర కూర్చోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. బట్ ప్రాక్టికల్లీ ఆ రైట్స్ ఈ బారోవర్కి ఎవరైతే లోన్ తీసుకున్నారో చాలామందికి ఆ రైట్స్ తెలియక భయపడవలసిన అవసరం లేదు. బేసికల్లీ వాళ్ళు లోన్ ఇచ్చారు, నేను రీపే చేయమని అడుగుతున్నారు, నేను రీపే చేస్తా అని చెప్పేసి ఫోన్ ఎత్తి చెప్పాలా. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టెల్లింగ్. యూజువల్లీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3 months అంటే 3 EMIs, 3 consecutive EMI కట్టకపోతే అది NPA అంటారు. అంటే 90 days కట్టకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఫర్ ఆ బ్యాంక్కి కానీ NBFCs కానీ అది NPA అవుతుంది. NPA అయ్యాక ఒక రికవరీ ఏజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, లేకపోతే NBFC ఉంది, లెండింగ్ ఏజెంట్ ఉన్నారు, లెండింగ్ కంపెనీ ఉంది, వాళ్ళు రికవరీ ఏజెంట్స్కి ఇచ్చేస్తారు. రికవరీ ఏజెంట్ విల్ గెట్ కమిషన్ ఫ్రమ్ బ్యాంక్. సో వాళ్ళు ఫాలో అప్ చేస్తారు బికాస్ హీ విల్ గెట్ ది కమిషన్ ఆ రికవరీ ఏజెంట్కి. సో వాళ్ళు అగ్రెసివ్గా చేస్తుంటారు. అగ్రెసివ్ చేసినప్పుడు ఈ బారోవర్ ఎవరైతే తీసుకున్నారో లోన్ తీసుకున్న వ్యక్తి భయపడవలసిన అవసరం లేదు. చట్టపరంగా కాకుండా బియాండ్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్కి కంప్లైంట్ చేయొచ్చు, అంబడ్స్మెన్కి కంప్లైంట్ చేయొచ్చు, RBIకి కంప్లైంట్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఏదో ప్యానిక్ అవ్వడం, ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది ఈ ప్రెషర్ తట్టుకోలేక. అసలు మా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తుంటారు, మార్నింగ్ 5 o'clock రికవరీ ఏజెంట్ వచ్చారు సార్. దే ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఎట్ దట్ టైం. తెలియాలి ఈ బారోవర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలి వాళ్ళ రైట్స్ ఏంటి తెలియాలి.